ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెందినటువంటి గురిజాల అనే విలేజ్కి రావడం జరిగింది. ఈ విలేజ్లో తెలంగాణ ఒక నిఖార్సైన ఉద్యమకారిణి అంటే మలిదశ ఉద్యమకారిణి బండారి మంజుల గారు మనతోనే ఉన్నారు. వీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ అనే హోదాలో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో వీరు ఉండే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి టర్న్ అవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్ని వీడడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి తెలుసుకుంటే కొన్ని నిగ్గు తెలిసినటువంటి వాస్తవాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీరిని పార్టీ పట్టించుకోలేదు అనే కోణంలో కొంత చర్చలు కూడా జరుగుతూ ఉంది. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నామండి, నమస్కారం అండి. బీవీఆర్ టీవీ యాజమాన్యానికి మా యొక్క ధన్యవాదాలు. మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఓకే మేడం, నేను పాయింట్కి వస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు చాలా చురుగ్గా ఉండేవాళ్ళని చెప్పేసి విన్నాను, నిజమేనా? నిజమే సార్. మరి ఏం జరిగింది అసలు? చాలా మేము దాదాపు ఒక 10 years 24 hours సార్, మామూలుగా 1 hour కూడా గ్యాప్ లేకుండా 24 hours ఉద్యమం కోసమే కష్టపడి పనిచేసినాము. మేము అవసరం అనుకుంటే అసలు లంచ్ కూడా చుట్టుపక్కల ఇళ్ళల్లో అడుకొచ్చుకొని తిని కూడా అక్కడే వర్క్ చేసినాము మండలంలో. అప్పుడు మరి గతంలో చెన్నారావుపేట మండలం ఉండే. అనేక కార్యక్రమాలు అంటే డైలీ ఒక కార్యక్రమము, ధర్నాలు, నిరాహార దీక్షలు, రైలు రోకోరస్తు, మరియు మనకు రచ్చబండ కార్యక్రమాలు పెట్టిరు. రచ్చబండ కార్యక్రమాన్ని ఆఫ్ చేయడము. అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి అప్పుడు మన చంద్రబాబు నాయుడు పాలకుర్తి పయనానికి కూడా రావడం జరిగింది. తనను మేము ఆపడానికి కూడా అప్పుడు కొన్ని బస్సులను కూడా అద్దాలు పగలగొట్టి పోయే మందిని కూడా ఆఫ్ చేయడం జరిగింది. మరియు రైళ్ళ పట్టాల పైన పడుకొని రైళ్ళని ఆపడము, బస్సులను ఆపడము. మరి మనము విలేజీల నుండి అన్ని మారుమూల గ్రామాల నుండి రైతులను, వృద్ధులను, చిన్న స్టడీ చేసే స్టూడెంట్ను, యువతను అందరినీ ఎంకరేజ్ చేసి మన తెలంగాణ మనకు వచ్చినట్లయితే మన నిధులు, మన ఆస్తులు, నియామకాలు అన్నీ మనకు వస్తాయని వాళ్ళకు మోటివేషన్ చేసి ఎంకరేజ్ చేసి నేను ఇక్కడ నుండి నా సొంత ఖర్చు పెట్టుకొని కూడా మీటింగ్లకు జనాలను చాలా వందల వేల సంఖ్యలో కూడా తరలించడం. ఇక్కడ నుంచి మేము పాదయాత్ర నర్సంపేట వరకు పాదయాత్ర చేసి జనాల్ని తరలించాలన్నారు. దానికి అయ్యే ఖర్చు మీరే పెట్టుకున్నారు? మేమే పెట్టుకున్నాం సార్. మీ సొంత డబ్బులు? మా సొంత డబ్బులు. మేము ఒక సాధారణమైన మామూలు కుటుంబము, మేము ఒక రైతు బిడ్డలము. మాకు ఉన్న కొద్ది భూమి అయినా కూడా మేము ఇంకా ఒక 10 ఎకరాలు లీజు తీసుకొని దాదాపు మేము ఒక 30 ఎకరాల అగ్రికల్చర్ చేసేదాన్ని. నా కింద 50 మంది మెంబర్స్ని పెట్టుకొని చేసేది. ఆ సొంత డబ్బులు పెట్టుకొని కూడా వృద్ధులకు, తీసుకుపోయిన స్టూడెంట్కు, తీసుకుపోయే బండి పెట్రోల్కు, డ్రైవర్స్కు నా సొంత డబ్బులు ఇచ్చి కూడా నేను దాదాపు ఒక 20 lakhs పైన కూడా పెట్టుకోవడం జరిగింది. మన అప్పుడు కేసీఆర్ గారి కూతురు కూడా మినీ స్టేడియంలో బతుకమ్మ ప్రోగ్రాం పెట్టింది. అక్కడికి కూడా ఇక్కడ గురిజాల నుండి ఒక 3 బస్సుల ఓన్ ఖర్చు పెట్టుకొని కూడా బస్సులను 3 బస్సుల మంది గురిజాల నుండి తరలించడం కూడా జరిగింది సార్. నాకు చాలా సపోర్ట్గా మా విలేజ్ నుండి కానీ, మా ఫ్యామిలీ నుంచి కానీ, నేను 24 hours నైట్ మనకు అప్పుడు బస్సులు కూడా బంద్ పెట్టేది మేము. అట్లా కావడం వల్ల కూడా మా సార్ నన్ను 24 hours ఎనీ టైం ఉద్యమాలలో కూడా తను కూడా నాకు సపోర్ట్ ఉండేది. తనతో పాటు మా పిల్లలు కూడా సపోర్ట్ ఉండేది. రైట్. ఇప్పుడు ఉద్యమాలు బాగా చేసి లెక్కలకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఓకే సార్. వచ్చిన తర్వాత కూడా మీరు ఒక 3-4 సంవత్సరాలు టీఆర్ఎస్ లోనే ఉన్నారు? ఉన్నాం సార్, టీఆర్ఎస్ లోనే ఉన్నాము. మహిళా ప్రెసిడెంట్ గా చాలా హార్డ్ వర్క్ చేసేది సార్. ఓకే, హార్డ్ వర్క్ చేసినని మీరే అన్నారు. ఏం జరిగింది? ఎందుకు మరి టీఆర్ఎస్ ఎందుకు వేడ్చిల్లు సార్? మేము మాకు చెన్నారాపేట మండలం ఉన్నప్పుడు మండలం నుంచి మొత్తం అన్ని విలేజ్లు కవర్ చేయాలి. చాలా చురుకైన జెంట్స్ కంటే ఎక్కువ మహిళలే ఉన్నారు కాబట్టి మహిళలను తరలిస్తే ఉద్యమం సక్సెస్ అవుతుంది. ఉద్యమాలలో సక్సెస్ చేయాలంటే మనకు చురుకైన మహిళ కావాలనే ఉద్దేశంతో అప్పుడు ఇక్కడ ఇన్ఛార్జి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు మనకు. తను చెన్నారాపేట నుండి నేను ఒక మహిళా ప్రెసిడెంట్ గా టీఆర్ఎస్ నుండి ఎన్నుకోవడం జరిగింది మండల్కి. ఆ మండలంలో ఉన్న విలేజీలు అన్ని నేను మోటివేషన్ చేసుకుంటూ తిరిగేదాన్ని. అలాంటి క్రమంలో కూడా ఇట్లా మీటింగ్లు పెట్టినప్పుడు కూడా అప్పుడు ఆ పెద్దన్న అన్నాడంటే, మీరు జెంట్స్ కంటే ఎక్కువ మహిళలు వర్క్ చేస్తారు, మహిళలకు ఒక ఆడబిడ్డ చాలా మీకంటే ఎక్కువ చురుగ్గా వర్క్ చేస్తుంది కాబట్టి
మనకు తెలంగాణ వచ్చిన ఫస్ట్ క్రమంలోనే చాలా ఉన్నత స్థాయిలో ఒక పదవి ఇవ్వాలి, గుర్తించబడ్డ మహిళగా గుర్తించబడ్డది. చాలా ఖర్చులు పెట్టుకొని శ్రమ దానం చేసుకుంటూ ప్రజలను ఎంకరేజ్ చేసుకుంటూ మీకంటే ఎక్కువ కష్టపడుతుందని నాకు ఆ రోజుల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 2003లో కూడా కేసీఆర్ పల్లెనిద్ర కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా మేము బోనాలు బతుకమ్మలతోటి మా విలేజ్ని అంతా సార్ తిరిగి చూడడం, ఇక్కడ పల్లె నిద్ర చేసి మాకు అన్ని విధాలుగా కూడా గురిజాలకు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదని కూడా చెప్పడం జరిగింది. మనం అనుకున్నది సాధించినట్లయితే గురిజాల ఫస్ట్ స్థానంలో ఉంచుతాను కూడా మాకు తను ఇట్లా ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మా కుటుంబాలతో పాటు మా విలేజ్ కూడా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో కూడా మేము ఆశకంఠం నుంచి కూడా కష్టపడడం జరిగింది సార్. ఏం జరిగింది మరి? అది మీకు ఉన్నత పదవి ఇస్తామని చెప్పారు సార్. పదవి ఉన్నత పదవి అంటే అక్కడ మనకు ఒక మీటింగ్ జరిగినప్పుడు మనకు తెలంగాణ ఉద్యమంలో వర్క్ చేసిన మొదటి మహిళ మంజుల కాబట్టి మన చెల్లకు మంచి గౌరవం ఇవ్వాలి, మంచి పొజిషన్ లో ఒక మొదటి స్థానంలో ఉంచుతామని మాట్లాడడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మార్కెట్ చైర్మన్ గా అంటే మార్కెట్ నేను తెలంగాణ వచ్చిన తర్వాత నర్సంపేట మార్కెట్ చైర్మన్ అనేక సార్లు కూడా పదే కూడా అడగడం జరిగింది. కూడా అనేక సందర్భాలలో కూడా వెళ్ళడం జరిగింది. గురిజాల నుండి కాదు చుట్టుపక్కల విలేజ్ల నుండి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా పెద్దన్న దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించేదాన్ని. ఎనీ టైం మనకు రెవెన్యూ కానీ, పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే హెల్త్ పరంగా కానీ, హాస్పిటల్ కానీ, స్టూడెంట్కు స్టడీ విషయంలో కానీ అన్ని విధాలుగా నేను జనాలకు సహకరించేదాన్ని. పదవి ఇవ్వలేదని మీరు కాంగ్రెస్ వైపు వచ్చిల్లా అంతేనా? అంటే ఇక కొంచెం తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యమం చేసిన వాళ్ళను పట్టించుకోలేదు సార్. నాకు కొంచెం బాధాకరం అనిపించింది. మేము కష్టంతో పాటు ఓన్ డబ్బులు కూడా పెట్టుకున్నాము. అలాంటి ఉద్యమ సమయంలో కొంతమంది నాయకులు ఏం చేశారంటే మమ్మల్ని చాలా విధాలుగా కుటుంబ పరంగా ఒత్తిడి చేశారు సార్. అంటే మీ పార్టీ వాళ్ళేనా? ఇతర పార్టీల వాళ్ళు ఉద్యమాలకు వెళ్ళొద్దని, మేము టీఆర్ఎస్ లో ఉన్నాము, ఉద్యమాలకు వెళ్ళొద్దు అని చాలా మంది వ్యక్తులు కూడా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది కూడా తట్టుకొని మేము నిలదొక్కుని తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డాం సార్. కేసులు ఉన్నాయా మేడం? కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి సార్. మేము బస్సు గాలబెట్టినప్పుడు అద్దాల వల్ల కొట్టి పెట్రోల్ పోసి బస్సు గాలబెట్టిన కేసు ఉంది సార్. మళ్ళీ పాలకుర్తి ప్రయాణికి సార్ వచ్చినప్పుడు ఆపిన కేసులు ఉన్నాయి. చంద్రబాబు గారు వచ్చినప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేవారా మీరు? హైదరాబాద్ వెళ్ళినాం సార్. విలన్ మార్చ్కి వెళ్ళాము, కలెక్టర్ ముట్టడికి వెళ్ళాము, రచ్చబండ ప్రోగ్రానికి ఒక సిఐని గారిని కూడా చేసుకోవడం జరిగింది మేము. అది కూడా కేసు అయింది. మరి అలాంటి ఎవిడెన్స్ కూడా చాలా అన్ని న్యూస్లో కూడా మిమ్మల్ని ఇప్పుడు మీరు మహిళగా ఉన్నారు, ఉద్యమాలు జరుగుతున్నటువంటి ఆ తరుణంలో మిమ్మల్ని మహిళా పోలీసులు కొట్టిల్లా? మహిళా పోలీసులు కొట్టేసారు. జెంట్స్ కూడా చేసుకోవడం కూడా జరిగింది. జెంట్స్ చేసుకున్న సందర్భంలో చాలా మంది మేము ధర్నాలు కూడా చెన్నారావుపేటలో చేయడం కూడా జరిగింది సార్. అవునా? మాకు అప్పుడు చెన్నారావుపేట ఎంఆర్ఓ రావు గారు, సురేందర్ రావు ఉండే. ఎందుకు అడుగు బయట పెట్టిల్లు? ఇంట్లో ఉండే మీరు అడుగు బయట ఎందుకు పెట్టిల్లు? ఉద్యమాల్లో ఎందుకు వెళ్ళిల్లు? అసలు ఉద్యమాలలో ఎందుకు వెళ్ళినామంటే సార్, ఇప్పుడు యువత చదువుకున్న వాళ్ళము, మేము మోటివేషన్ చేస్తే నలుగురు ఇళ్ళల్లో ఉండే మహిళలు కానీ, రైతు కుటుంబాలు కానీ ఇంటర్ కాబట్టి అప్పుడు మేము ఒక చదువుకున్న లేడీని, నాకు కొంచెం అవగాహన ఉన్నది. నేను స్టడీ చేసినప్పుడు కూడా. ఎంతవరకు చదువుకున్నారు మేడం? సార్ మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే డిస్కౌంట్ అయిపోయింది సార్. కాబట్టి నేను చాలా అప్పుడు చదువుకున్న రోజులలో నేను ఒక స్పోర్ట్స్ కోటాలో కూడా ప్లేయర్గా వెళ్ళేదాన్ని. స్పీచ్ మన మినీ స్టేడియంలో కూడా వాతావరణ కాలుష్యం గుడంబ నిషేధం నుండి స్పీచ్లో ఉత్తీర్ణురాలై. మీకంటే ఇక్కడ విలేజ్ పరంగా మంచి హోదా, అంటే మంచి పేరుంది మీకు. గురిజాల విలేజ్ లో మీకు ఒక నేమ్ ఉంది సార్. సర్పంచ్ గా ఏమన్నా బరిలో దిగిల్లా? నేను ఎంపీపీ ఇస్తామన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నుండి మాధవన్న. నేను టీఆర్ఎస్ రాజీనామా, నాకు మార్కెట్ చైర్మన్ అడిగితే ఇవన్నీ తరలంలో కొన్ని అల్లర్లు కూడా చేయడం జరిగింది సార్. చాలా ఫైటింగ్ చేయడం జరిగింది, చాలా కొట్లాడడం జరిగింది. మేము ఉద్యమం చేసిన మహిళకు కొంచెము
ఏమీ రెస్పెక్ట్ లేదు, మాకు విలువ లేదు, కనీసం గుర్తింపు లేదు మరి అని చాలా అడుగున తరుణంలో మేము డిస్టర్బ్ అయ్యి మాకు తగిన గుర్తింపు ఇవ్వకపోయేసరికి మేము బ్యాక్ అయినాం సార్. ఓకే. బ్యాక్ అయిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి మాధవన్న గారు వచ్చి, మీరు ఎంత సమాజ సేవ చేస్తారు కాబట్టి మీకు ఒక నివేదిక అనేది ఉండాలి, మీరు ఇంట్లో ఉన్నా కూడా ఎనీ టైం మీ హెల్ప్ కోసము జనాలు వస్తూనే ఉంటారు కాబట్టి మీకు ఒక సీటు ఉన్నత పదవిగాక వచ్చినట్లయితే ఇంకా కొంచెము దూసుకెళ్ళి కష్టకాలంలో ఉన్న ప్రజలకు పనిచేయడం జరుగుతుంది కాబట్టి. సో మీరు ఎంపీపీ అయ్యిల్లా? అంటే ఒక 150 ఓట్లతోటి ఎంపీటీసీ ఓడిపోయినాం సార్. ఓడిపోయి ఉంటే మేము గెలిచి ఉంటే ఎంపీపీ అయ్యేవాళ్ళం. సరే తగిన పదవి ఇస్తా, గుర్తింపిస్తా అని అనడంతో ఇంకా మేము ఉద్యమాలు చేసాం. లేదు సార్, మేము ఇక్కడికి వచ్చి ఒకేసారి ఎలక్షన్ జరిగినాయి కదా కాంగ్రెస్ కి వచ్చినాక. ఆలోచన ఉంది సార్. రిజర్వేషన్ ఉందా మీకు ఇక్కడ? మహిళా రిజర్వేషన్. ఇక్కడ మండల్ దేని కింద? చంద్రపేట, నర్సంపేట మండల్. అంత ముందు చంద్రపేట. అది టిఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గత ఉన్న పార్టీలో మేము సర్పంచ్ ఉంటామన్నా కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. విలేజ్ నుండి కష్టపడ్డ మహిళ కాబట్టి మాకు సర్పంచ్ ఇవ్వండి కూడా అడగడం జరిగింది, ఇవ్వలేదు. సరే మేము రైతు కమిటీలు వేసారు కాబట్టి అప్పుడు రైతు సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ కూడా ఇవ్వండి అని కొట్లాడినాము, అది కూడా ఇవ్వలేదు. కనీసం విలేజ్ పరంగా నేను సర్పంచ్ అవకాశం ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేశాను. టిఆర్ఎస్ లో మీరు టిఆర్ఎస్ పార్టీ బలోపేత కోసం పనిచేసారు, బట్ మిమ్మల్ని గుర్తింపు అయితే ఇవ్వలేదు. మేము ఇక్కడ గుర్తింపు ఇవ్వాలంటే మీ మీద ఏమైనా కక్ష పూరితమైనటువంటి ధోరణి ఏమైనా ఏర్పడదా? అలాంటిది ఏం లేదు సార్, కక్ష అనేది ఏం లేదు. కానీ వాళ్ళకి ఏంది అంటే ఎవరికి చేసే వాళ్ళకు అంటే జెంట్స్ కూడా చాలా మంది చేసారు సార్. ఉద్యమం చేసే వాళ్ళకి ఎవరికి గుర్తింపు లేదు సార్, ఎవరికి లేదు. మొత్తానికి మహిళలు అంటే అసలే గుర్తింపు లేదు, జెంట్స్ కూడా గుర్తింపు లేదు. కొత్త వాళ్ళు కాంగ్రెస్ లోకి మీరు ఎవరి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాసనసభ్యుడు మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలోనే మేము పార్టీలో చేరడం. డిమాండ్ ఏంటి మేడం? ఎమ్మెల్యే గారి ముందు పెట్టినటువంటి డిమాండ్ ఏంటి? అంటే కాంగ్రెస్ వైపు మేము వస్తాం, బట్ మాకు ఇది కావాలన్నట్టుగా మీరు ఏమైనా డిమాండ్? మాకు ఉన్నత స్థానం కల్పించండి అని అడిగాము. మాకు ఏదైనా మంచి పదవులు ఇచ్చేతుంటే మేము సమాజ సేవ చేయడానికే. ఇప్పుడు మీరు ఏం ఆశిస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ప్రెసెంట్ ఏం ఆశిస్తా ఉన్నారు? సార్ ఇప్పుడు విలేజ్ పరంగా సర్పంచ్ ఉండి కొన్ని పనులు, మరి మారుమూల గ్రామం అయిపోయింది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇది ఆదర్శ గ్రామం కింద వచ్చింది, కానీ ఏం అభివృద్ధి పనులు జరగలేదు. చాలా గురిజాల్లో అన్ని కష్టకాలంలో ఉన్న పనులు ఉన్నాయి, రోడ్లు లేవు, శ్మశాన వాడికలు లేవు, వాటర్ సప్లై కరెక్ట్ లేదు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొన్ని నేను చేయగలుగుతాననే ఆలోచన ఉంది. ఈసారి ఖచ్చితంగా సర్పంచ్ కావాలని మా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. తను కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు సార్. మహిళకు వచ్చింది. ఈసారి సర్పంచ్ గా బరిలో దిగుతా అంటున్నారు. ఓకే సార్. లాస్ట్ టైం ఎంపీటీసీ గా పరాజయ పాలయ్యారు. ఎంపీటీసీగా గెలవని మీరు ఈసారి సర్పంచ్ గా ఎలా గెలుస్తారు? మీ ముందు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటిది? అంటే మేము ఎంపీటీసీ అయిపోయినాక సొసైటీ అంటే మనకి ఇప్పుడు పిఎస్సిసి అని ప్యాక్స్ చైర్మన్ కూడా పోటీ చేయడం జరిగింది. దాంట్లో మేము టీసీ నెంబర్గా గెలిచాము. అన్ని టీసీ నెంబర్లు గెలవలేదు సార్. గెలవకపోయినా మేము నామినేషన్ వేసాము. కాకుండా ఎట్లా అంటే ఇప్పుడు ఎంపీటీసీ 4 విలేజ్లు సార్, 4 గ్రామ పంచాయతీలు. ఏమేమి విలేజ్లు వస్తాయి? గుండ్రుపల్లె, చిన్న గురిజాల, గొల్లపల్లె, గురిజాల సార్, 4 గ్రామ పంచాయతీలు. 4 గ్రామ పంచాయతీలు అప్పుడు ఏంటంటే తను గవర్నమెంట్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, బీఆర్ఎస్ మంత్రి ఉన్నారు కాబట్టి విలేజ్ పరంగా కూడా సర్పంచ్ బీఆర్ఎస్ నుండే ఉన్నారు. ఎంపీటీసీ ఉంటే కూడా అభివృద్ధి పథకంలో అభివృద్ధి చెందుద్ది అనే ఒక ఆలోచనతో తప్ప వాళ్ళు నన్ను ఓడగొట్టేవాళ్ళుగా సార్. నేను చేసిన మంచి పనులు కూడా చాలా గుర్తింపు ఇచ్చేది సార్. దాదాపు ఇక్కడ 4000 చిల్లర ఓటింగ్ పైనే ఉంటుంది సార్. అయినా కూడా నాకు నేను ఎనీ టైం కాంగ్రెస్ పార్టీ లేకపోయినా కూడా, గవర్నమెంట్ లేకపోయినా కూడా ఒక 150 ఓట్లతోటి పోవడం అంత పెద్ద మామూలేం కదా సార్. ఓకే, ఈసారి అయితే ఖచ్చితంగా గెలుస్తా అంటున్నారు. ఖచ్చితంగా. ఏం చెప్తారు మీరు ఇప్పుడు మీ గురిజాల ప్రజలకి? ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? చెప్పాలనుకుంటారు. చెప్పాలనుకుంటారు
గురిజాల ప్రజలకు నేను చాలా కష్టపడి పనిచేస్తా కాబట్టి గతంలో ఎట్లా అంటే సార్, నేను రాజకీయం చేయకముందు కూడా ఒక అగ్రికల్చర్లో పెద్ద ఉన్నత స్థానంలో వర్క్ చేసేదాన్ని. కాబట్టి నా కింద చాలా మంది పేద కుటుంబాలు బతికాయి సార్. బట్ట పొట్ట ప్రతి ఒక్కటి మా సార్ కూడా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తీర్చేవాళ్ళము. ఎలాంటి కష్టం వచ్చినా మేము ఎనీ టైం 24 అవర్స్లో నైట్ 12 గంటలకు వచ్చి కూడా అర్ధరాత్రి మా తలుపు కొట్టినా కూడా మా సార్ నిద్ర వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళము. చాలా హాస్పిటల్లో కానీ ఎక్కడెక్కడికి వెళ్ళినాము, వాళ్ళకి తెలుసు అవన్నీ. ఎవరన్నా ఇంట్లో వెళ్ళని పరిస్థితిలో ఉన్నా, ఎవరికన్నా విద్యకు డబ్బులు లేని సమయంలోనైనా, ఎవరికి హెల్త్ పరంగా కావాలన్నా కూడా, ఎవరైనా ఏదైనా సమస్యలో పోలీస్ స్టేషన్లో ఉండిపోయారన్నా కూడా, ఓ టైంలో ఒకరు 2 గంటల రాత్రి పోలీస్ స్టేషన్లో ఉన్నారు అంటే ఎస్ఐ గారు కాల్ చేస్తే మా సార్ని వెళ్ళి తీసుకురావడం జరిగింది సార్. ఇలాంటి చాలా వర్కులు చేశాము మేము. ఒక 2-3 వందల సంఖ్యలో కూడా ఇన్సిడెంటల్గా యాక్సిడెంట్లు జరగన పరిస్థితిలో కూడా మా సార్ని వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి సహకరించి అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది సార్. ఇవన్నీ గురిజాల ప్రజలకు తెలుసు కాబట్టి గురిజాల ప్రజలు నన్ను కోరుకుంటున్నారు సార్. అంతేనా? కోరుకుంటున్నారు, నన్ను చాలా వాళ్ళు ఆశీర్వదిస్తారు సార్. రైట్. ఇప్పుడు మీ విలేజ్లో సమస్యలు ఉన్నాయి సార్. ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్? బీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు శ్మశాన వాడికలు ఇచ్చింది సార్. అవి ఏవి కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కాలేదు సార్, కంప్లీట్ కాలేదు. ఇక్కడ పెద్ద విలేజ్ కాబట్టి డైలీ ఎవరో ఒకరు డెత్ అవుతారు సార్. అక్కడికి వెళ్ళిన సందర్భంలో వాటర్ సప్లై లేదు సార్ సరిగ్గా. 10 years బీఆర్ఎస్ చేసి చాలా ప్రాబ్లంలు ఉంది సార్. మాకు వాటర్ లేదు, అక్కడ స్నానాల గదులు లేవు, అంత సరిగ్గా నిల్చోవడానికి ఒక షెడ్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు సార్. అదొకటి చేయాలని ఉంది. మరి మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే విలేజ్ ముందు ఒకటి లో లెవెల్ వంతెన ఉంటుంది సార్. అది అక్కడ అక్కల్చెడ పైనుంచి వాటర్ వస్తాయి. 3 చెరువులు రెండి, మాకు పెద్ద చెరువు రెండి, అది మత్తడికి వస్తుంది సార్. దాదాపు 1 month పైన మత్తడికి వస్తుంది సార్. అది మత్తడికి వస్తేప్పుడు మాకు ఇక్కడ నుంచి ఒక 7-8 గ్రామాలు నర్సంపేటకి వెళ్ళాలి సార్. స్టూడెంట్ కానీ రైతులు కానీ ఇక్కడ చాలా కూరగాయలు పండిస్తారు సార్. పాడి పంట బాగా ఉంటుంది సార్. పాలు తీసుకెళ్తారు సార్ నర్సంపేటకు. అందరూ పొద్దున్న లేస్తారు, నర్సంపేటకి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు సార్. వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కడ అంటే లింగపురం, చిన్న గురిజాల, గుంటూరుపల్లె, గొల్లపల్లె, తండలు, గురిజాల, ఇన్ని గ్రామాలు నర్సంపేటకి వెళ్ళాలి సార్. వెళ్ళలేని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో అందరూ ఒకవేళ ఒక ఇద్దరు కూడా ఒకరు చనిపోయినరు, 2-3 కొట్టకపోయినరు. ఎలాంటి మేజర్ ప్రాబ్లం ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో శాంక్షన్ అయినా కూడా చేయలేదు. అంటే మీ గత సర్పంచ్ గారు ఏం చేయలేదు సార్. అట్లీస్ట్ కొట్లాడలే. అది శాంక్షన్ అయినా వాళ్ళు చేయలేదు సార్. శాంక్షన్ అయినా కూడా సర్పంచ్ గారు చేయలేదా? అంటే వేరే కాంట్రాక్ట్ పెట్టిన వాళ్ళు చేయలేదు సార్. ఇక్కడ కొంతమంది స్థానిక ఇక్కడ సర్పంచ్ గారు ఇప్పుడు పీరియడ్ అయిపోయింది, ఆయన ముందు పడలే, దాని గురించి మాట్లాడలే సార్. ఇక వాళ్ళ ఆధ్వర్యంలో అది ఎట్లా జరిగిందో సార్, వాళ్ళు అడగలేదా, మాకంత లోతుగా తెలియదు సార్. మేము మాత్రం 2-3 సార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది సార్. అక్కడ ప్రాణనష్టం జరుగుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఉన్న దగ్గర ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అలాంటి సందర్భంలో సార్ మళ్ళీ మేము ఇటు గొల్లపాలెం నుంచి వెళ్ళాలన్నా కూడా అక్కడ కూడా ఒక వాగు ఉంటుంది సార్, అక్కడ నుండి పోరాదు సార్. ఒకవేళ బాగా మేజర్ ప్రాబ్లం అయిందంటే మేము కోనాపురం నుంచి వెళ్ళొచ్చు సార్. కోనాపురం నుంచి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ రంగసముద్రం అని ఉంటుంది సార్ మాకు చెరువు, అక్కడ కూడా ఒక అలుగు ఉంటుంది. ఈ ఊరుకు చుట్టూ 3 సైడ్ల మత్తలు వస్తాయి సార్. లో లెవెల్ బ్రిడ్జీలు ఉన్నాయి. చాలా మేజర్ ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ అనేకమైన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది సార్ ఇక్కడ. దాంట్లో కొంతమంది ఒకసారి ఏం చేశారు, ఇంత మేజర్ ప్రాబ్లం కదా అని ఇక్కడ ఒక గురిజాల ఉద్యోగుల ఐక్య వేదిక ఉంది సార్. ఉద్యోగులంతా కలిసి 500 జాబర్స్ కానుండి ఒక 1 lakh 2 lakhs చేసే జాబర్స్ వరకు కూడా వాళ్ళ ఒక టీం కమిటీ ఏర్పాటు చేసుకున్నారు సార్. వాళ్ళొక ఐక్య వేదిక పెట్టుకొని కొంత డబ్బులు కలెక్షన్ చేసుకొని కూడా దాన్ని చిన్న మరమ్మతులు చేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మరమ్మతుల నుండే పోతున్నాము. మేము దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా కూడా ఆల్రెడీ చేపిస్తామని ఒప్పుకున్నారు సార్. దీనిపైన కూడా మేము మళ్ళీ ఒకసారి వాళ్ళని అడుగుతామని కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడు అవి మాత్రమే ప్రాబ్లమ్స్ విలేజ్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది సార్, దాన్ని దాదాపు 10 years దగ్గరికి వస్తుంది సార్. గ్రామ పంచాయతీ మధ్యలో ఆపేసారు సార్. ఇక్కడ మీరు వస్తే దారిలోనే ఉంది. మళ్ళీ ఇక్కడ పశువుల హాస్పిటల్ ఉంది సార్, దాది కూడా మధ్యలోనే ఆగేసింది సార్.
ఇక్కడ మనకు ఇంత పెద్ద విలేజ్ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉండే సార్, దానికి కూడా ఎక్కువ అభివృద్ధి పనులు ఏం లేవు సార్. మరి చాలా కష్టకాలంలోనే ఉంది సార్. ఇప్పుడు కొంత డెవలపింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండ్లకు ఇప్పుడు మనకు సబ్ స్టేషన్ అని ఇప్పుడు మా రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొంత అభివృద్ధి పనులు కొన్ని మాకు మా విలేజ్ గుర్తించి గురిజాల నుండి చేస్తున్నారు సార్. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి సార్, విలేజ్ లోపల తిరిగే రోడ్లు ఉన్నాయి, చిలకల కాడికి వెళ్ళే బాయిల కాడికి వెళ్ళే బాటలు కూడా ఉన్నాయి సార్. మరి ఇలాంటి ఇంకొక శ్మశాన వాడికి లాస్ట్ చివరికి పెద్ద విలేజ్ కాబట్టి 2 ఉన్నాయి సార్. చివరికి ఊరెనకాల ఇంకొకటి ఉంటుంది, అక్కడ కనీసం వాటర్ సప్లై లేదు సార్. కొంతవరకు అక్కడ లైటింగ్ లేదు సార్. మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాం, త్వరలోనే చేపిస్తామన్నారు. అంటే దీనికి ఇప్పుడు సర్పంచ్ మెయిన్ క్యాండిడేట్ సార్. సర్పంచ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే విలేజ్ కొట్లాడిన కొన్ని అభివృద్ధి పనులు చేపిస్తారు. అలా చేయాలంటే సరే నా ఆధ్వర్యం నుండి కొన్ని చేయాలనే తాపత్రత నాకు ఉంది సార్, ఆలోచన ఉంది. రైట్ రైట్ ఇప్పుడు మీరు డెవలప్మెంట్ చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా నాకైతే తెలుస్తుంది. కానీ ఫస్ట్ ఇక్కడి ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టాలి. ఓట్ల రూపంలో బ్రహ్మరథం పడితే కానీ మీరు సర్పంచ్ అవ్వలేరు. ఈసారి మరి ఏం జరుగుతుందో తెలీదు. మీ ప్రజలు మీ సైడే ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. ఎట్లా అంటే నేను కొన్ని సందర్భాలలో చాలా ఉద్యమాలకు ఇటు ఇట్లా మనకు ఎంపీటీసీ సొసైటీకి ఇవన్నీ నిల్చొని చాలా పెద్ద మొత్తంలో కూడా నేను లో బడ్జెట్లో పిల్లల స్టడీస్ ఇట్లా ఉన్నా కూడా ఇప్పుడు ప్రజలు మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఇంకా రావాలి, మీరు ఎన్నికడిగేయద్దు, నడవాలి, మేము మీకు సపోర్ట్ ఉంటాము, మీలాంటి వాళ్ళు చేస్తే మాకు విలేజ్ బాగుపడుతుంది. ఏదైనా యూత్కు ఏదైనా అవసరం ఉన్నా కూడా యూత్ పిల్లలు వస్తారు సార్, అక్క మీరు చేయగలుగుతారు, మాకు ఇది కావాలి, మాకు ఇలాంటి మెటీరియల్స్ కావాలి, మాకు మీ హెల్ప్ కావాలని అడుగుతారు. సరే నేను కొన్ని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది, కొన్ని నా ఓన్ డబ్బులు పెట్టుకొని కూడా చేయడం, ఓన్ డబ్బులు పెట్టుకొని కూడా చేస్తున్నాము. అవునా? మొన్న పిల్లలు సంక్రాంతి మొన్న జనవరికి ఇక్కడ గేమ్స్ పెట్టి మండల్ వైజ్గా వాళ్ళు కబడ్డీ ఖోఖో పెద్ద వాళ్ళని పిలిచి ఆడియడం జరిగింది. అలాంటి సందర్భంలో వాళ్ళకు ఒక 10,000 వాళ్ళకు టీ షర్ట్ 10,000 పెట్టి కొనియడం జరిగింది. కొన్ని మెటీరియల్ వాలీబాల్ అలాంటివి కొనియడం జరిగింది. ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే కూడా నాకు అంటే మా సార్ని కూడా ఓకే అంటాడు. మా కుటుంబ పరంగా నాకు కుటుంబం నుంచి కూడా సహకరించడం జరుగుతుంది. 5,000 నుండి 10,000 20,000 వరకు కూడా ఇట్లా వాళ్ళ ఖర్చులకు కూడా చేయడం జరుగుతుంది. రైట్ రైట్ ఇప్పుడు మీరు ఇన్ని చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు మీరేం చేసిళ్ళు? మీరు ఒక మహిళ, మీరు ఒక మహిళగా మీ సాటి మహిళలకి మీరు ఏమైనా చేసిల్లా? మేము విలేజ్ మహిళలకి చేసినాం సార్. ఏం చేసిల్లు? మా విలేజ్ మహిళలకి ఎట్లా అంటే మేము ఒకటి మదర్ తెరిసా మహిళా స్వచ్ఛంద సంస్థ అని ఒక 10 years కిందనే మేము పెట్టడం జరిగింది సార్. పెట్టి స్వచ్ఛ భారత్ అప్పుడు రాలేదు మనకు, స్వచ్ఛ భారత్ చేసాం సార్. లెటర్ లేని వాళ్ళకు సర్వే చేయించి ఎంపీడీఓ గారితో మాట్లాడి 800 లెటర్లు శాంక్షన్ చేయడం జరిగింది సార్. పింఛన్ లేని వాళ్ళకు ఒక 60 మందికి ఓన్ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తిరిగి నేను వాళ్ళకు నెలకు పింఛన్ కూడా ఇప్పించడం జరిగింది సార్. మేము ఊరు ముందు మాకు ఆడుకోవడానికి బతుకమ్మ విగ్రహం లేదు, బతుకమ్మ తల్లి తెలంగాణ తల్లి బొమ్మ అని మేము ఓన్ ఖర్చు పెట్టుకొని కూడా దాదాపు ఒక 5 lakhs ఖర్చు పెట్టాను సార్. మేము 5 lakhs దాకా ఖర్చు పెట్టాను సార్. నాతోటి దాదాపు ఊరు సగం మంది మహిళలు ఎంకరేజ్ చేసి మేము ఒక ఆఫీస్ పెట్టుకొని దాన్ని ఒక కమిటీ చేసుకొని గుడాంబా నిషేధనం చుట్టూ తండల పంటి గుడాంబాను కూడా నిషేధించాం సార్. దానికి చాలా మంది సంతోషపడ్డారు, హెల్ప్ చేసిరు, సపోర్ట్ చేసిరు. కానీ దానికి ఖర్చు మాత్రం ఓన్ ఖర్చు మేము పెట్టుకోవడం జరిగింది సార్. మేము బొమ్మ కూడా తీసుకొచ్చి కొంతమంది మహిళలను కలిపి దానికి మెటీరియల్ తీసుకొచ్చి ఒక గద్దె కట్టి ఆ బొమ్మను తీసుకొచ్చి మేము ఇప్పుడు ఊరు ముందు పెట్టుకోవడం, బతుకమ్మ ఆడుకునే కాడ బతుకమ్మ తల్లిని పెట్టుకోవడం జరిగింది సార్. ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల నుండి కూడా నేను ఎంఎస్ అధ్యక్షురాలుగా కూడా ఉండి కూడా వాళ్ళకు కోట్ల రూపాయల లోన్లు ఇప్పించడం జరిగింది సార్. మరి ఇంకెక్కడ ఒక రుద్రమాదేవి సంఘం ఉంది సార్, అందులో కూడా డైరెక్టర్గా పనిచేసి అన్ని సంఘాల నుండి మోటివేషన్ చేసి సభ్యులను చేర్పేయడం జరిగింది సార్. చాలా మా గురిజాల మహిళలకు చెప్పలేని రీతిలో నేను హెల్ప్ చేశాను.
రైట్. కోవిడ్ టైంలో మీరేమన్నా ఫ్రూట్స్ అంటే వాళ్ళకి ఏమన్నా నిత్యావసర పరికరం అంటే చేశాం సార్, కూరగాయలు లాంటివి ఏమైనా చేశాం సార్. కోవిడ్ వచ్చిన వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాం సార్. ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూరగాయలు ఇప్పియడము, వాళ్ళకు వాటర్ తెప్పించడము, వాళ్ళకు మిల్క్ అంటే పాలు, నిత్యావసర వస్తువులు, ఫుడ్ కూడా తీసుకుపోయడం జరిగింది సార్. చనిపోయిన వాళ్ళని కూడా నేను దగ్గరుండి ఎవరు రాకపోయినా కూడా కోవిడ్ వచ్చిందని మా చుట్టూ గ్రామంలో లోపలికి రానియకుండా కూడా చుట్టూ కంపబెట్టారు సార్. కంపబెట్టినా కూడా వాళ్ళతో గొడవ పెట్టుకొని మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా ఎస్ఐ గారితో మాట్లాడి, మా సిఐ గారితో మాట్లాడి, నేను మనకు వరంగల్ మనకు ఏరియా హాస్పిటల్కు ఎంజిఎం కాల్ చేసి అక్కడ నుండి అంబులెన్స్ రప్పించి, అక్కడ కమిటీ వాళ్ళని రప్పించి కిట్ తెప్పించి, మరి నేను ఉప్పరపల్లిలో జేసీపీ ఉంటే అక్కడికి వెళ్ళి మా సార్ని తీసుకొని వెళ్ళి ఆ జేసీపీ తీసుకొచ్చి దాన్ని వాళ్ళకు సరిపోయే బోందది ఓడి దాన సంస్కారం కూడా దగ్గరుండి చాలా మందిని కూడా దగ్గరుండి దాన సంస్కారం చేయించాను సార్ కోవిడ్లో. మరి ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే కనీసం ఇక్కడ పసుపు పంట ఎక్కువ సాగు చేస్తారు సార్. ఆ టైంలో పసుపులో పుచ్చకాయ పెడతారు సార్ బాగా ఇక్కడ రైతులు. పుచ్చకాయ పెట్టి అదంతా మనం దాన్ని స్టోర్ చేసేది కదా సార్, అదంతా టైట్ అయింది. మన రైతులు అమ్ముకునే టైం దగ్గరకు వచ్చింది సార్. మళ్ళీ అది అమ్మినట్టుగానే పసుపు దున్నాలి. ఆ పుచ్చకాయ కనీసం అప్పుడు మనకు ఆ కోవిడ్ టైంలో సార్ 7-8 వరకు మనిషి ఒక చిన్న వెహికల్ అంటే ఉదాహరణ సైకిల్ కూడా బయటికి మనిషి కూడా వీధి దాటి ఇల్లు దాటి బయటకు వెళ్ళలేని పరిస్థితి సార్. అలాంటి టైంలో నేను మనకు ఏసీపీ గారు తోటి మాట్లాడి, మనకు జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి, రైతు సమన్వయ కమిటీ నా ఊర్లో వెంకటేశ్వర్ల గారు ఉన్నారు, తనతోటి మాట్లాడి, మనకు ఎంఆర్ఓ గారు తనతోటి మాట్లాడి, ఆర్డీఓ గారితో మాట్లాడి ఒక 50 లారీలు సార్, 50 లారీలు పర్మిషన్ తీసుకొని వాళ్ళ లారీలకు ఎలాంటి ప్రాబ్లం జరిగినా మేము కట్టిస్తామని మా ఆస్తులన్నీ డిమాండ్ చేసి వాళ్ళకు బాండ్ పేపర్ రూపంలో రాసిచ్చి మా సార్, నేను, మా అబ్బాయి కూడా మాతోటి పాటు ఒక వెహికల్ తీసుకొని తిరిగి రోజుకు ఒక 10 లారీలు తీసుకొచ్చి మా రైతులకు పుచ్చకాయ తెంపితే సార్ మేము హైదరాబాద్ పుచ్చకాయ అంటే ఊరు రైతులది మొత్తం సార్. ఊరు రైతులు దాదాపు ఒక 200 మంది రైతులది మేము సేలింగ్ చేయించడం జరిగింది సార్. 20 days మేము కోవిడ్ టైంలో 2 months నేను బయటనే వర్క్ చేస్తాను సార్. ఒక రోజు కూడా మా ఇంటి దగ్గర ఉండలేదు సార్. నేను ధైర్యంగా అసలు అది మర్చిపోలేని సంఘటన సార్. దాదాపు ఒక 1 lakh ఖర్చు పెట్టుకున్నా సార్ నేను అలాంటి టైంలో. సొంత డబ్బులు సార్, సొంత డబ్బులు పెట్టుకొని లారీలు తెప్పించి ఎనీ టైం మీరు పోతా అంటే చాలా ప్రాబ్లం అయింది సార్. వాళ్ళు ఆపడం జరిగింది. వాళ్ళు నాకు కాల్ చేయడము, నేను ఏసీపీ గారికి కాల్ చేయడము, ఏసీపీ గారు అక్కడున్న పోలీస్ స్టేషన్ పరిధికి కాల్ చేయడము. అవి ఫ్రూట్స్ కదా, రైతులు కదా, అవి పాడైపోతాయి అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ హైదరాబాద్లో మార్కెట్లో వాళ్ళకు ఇవ్వడము. మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బులు రాకుండా కూడా సార్ మా సార్ని తీసుకొని వెళ్ళి నేను డబ్బులు తీసుకురావడం కూడా జరిగింది సార్. కోవిడ్ టైంలో మేము మొత్తము శ్రమదానము, డబ్బు దానము, మా సార్, నేను, మా పిల్లలు చాలా కష్టపడి వర్క్ చేసినాం సార్. అదంతా మా గురిజాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సార్. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా నేను హెల్ప్ చేసినాం సార్. ఇప్పుడు మీరు కనుక ఈసారి సర్పంచ్గా నెగ్గితే, ఇప్పుడు జూలైలో మన ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు, జూలైలో మీరు కనుక సర్పంచ్గా కనుక గెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా చేస్తారా? కంపల్సరీ చేస్తారా? చేస్తాం సార్. సాధ్యపడినంత వరకు మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం సార్. మా ఎమ్మెల్యే గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు సార్. గురిజాల ఇప్పుడు మనకు నర్సంపేటలో కూడా పెద్ద విలేజ్ గురిజాల సార్, కాబట్టి మాకు ఉన్నత స్థానం కల్పిస్తారు సార్. కాబట్టి మేము ఏ చెప్పినా కూడా చాలా తను రిసీవ్ చేసుకుంటాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాల్ చేసినా, ఏ టైం కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేసి రమ్మంటాడు, సమస్యల పైన పరిష్కరిస్తాడు, మాట్లాడతాడు. తనకు మేమంటే కూడా అమితమైన ప్రేమ సార్. చాలా సందర్భాలలో కూడా ఎన్ని మీటింగ్లో కూడా చెప్తారు సార్. మంజుల అని తను ఎంతమందిలో ఉన్నా కూడా గుర్తించి పిలుస్తాడు సార్. మాకు అదే తనకు మేము రుణపడి ఉంటాం సార్. అదే మాకు మర్యాద సార్, తనిచ్చే గౌరవం సార్. మీరు ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఏమైనా అడుగుతున్నారా? లేదు సార్, నామినేటెడ్ పోస్టు ఇప్పుడు మాకున్నది డివిజన్ మాకు కార్యదర్శి ఉన్నా కాబట్టి అది సరిపోద్ది అనుకున్నా సార్. పోయినసారి కూడా ఎలక్షన్ మాకు ఇక్కడ లోకల్లో మళ్ళీ కమిటీలు వేసినప్పుడు కూడా నాకు నర్సంపేట మండల కమిటీ తీసుకోమన్నారు సార్, ప్రెసిడెంట్గా తీసుకోమన్నారు సార్. తీసుకోమని మహిళా విభాగానికి సరే నర్సంపేట వర్క్ చేయడానికి చురుకైన మహిళ కావాలి తీసుకోమని అన్నారు సార్. అంటే సరే నేను సార్ మన జిల్లా ప్రెసిడెంట్ కూడా తీసుకోమన్నారు సార్. కాకుండా మా బాబు అప్పుడు యుఎస్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు సార్. తను బెంగళూరులో స్టడీ చేస్తున్నాడు కాబట్టి ఈ పిల్లల స్టడీకి ప్రాబ్లం అయిందని మేము కొంత ఆలోచించినాం సార్. ఇప్పుడు తను ఎలాంటి పదవి ఇచ్చినా కూడా చేయడానికి, జనాలకు సేవ చేయడానికి
మా ఫ్యామిలీ మేము సిద్ధంగా ఉన్నాం సార్. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? సార్ మేము రాజకీయంలో వచ్చినాక కూడా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సంతోషంగా ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగానే చేస్తున్నాం సార్. ఎవరికన్నా 10 రూపాయలు ఖర్చు కావాలని కూడా అది ఆ టైంలో నా దగ్గర లేకపోయినా కూడా హెల్ప్ తీసుకొని కూడా సహకారం చేస్తున్నాం సార్. కాబట్టి నాకు కనుక గురిజాల ప్రజలు కనుక స్వచ్ఛందంగా కనుక నాకు కనుక నన్ను వాళ్ళు బ్రహ్మరథం పట్టినట్లయితే ఎనీ టైం 24 అవర్స్ నేను వాళ్ళకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తా సార్. వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా చాలా ఇప్పటివరకు దృష్టికి తీసుకొచ్చారు సార్. మనము ఇక ఇవి సమస్యలు ఉన్నాయి, మీరు చెయ్యాలి, మీరు చేస్తే మాకు ఎందుకంటే మీకు ఇచ్చిన వాల్యూకు మాకు కూడా కొంచెం మేము మన ఎక్కువ మొత్తంలో రైతులు ఉన్నాం కాబట్టి పోవడానికి చిలకల కాడ బాటలు లేవు, వాటర్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అని ఇప్పటికి కూడా చాలా చెప్తున్నారు సార్. ఇంటికొచ్చి కూడా చెప్తున్నారు. ఓన్గా కూడా మేము కూడా కొన్ని సమస్యల పైన కూడా మారెడ్డి సార్ గారితో పోయినసారి డిస్కషన్ చేయడం వల్ల కొన్ని బోర్లు వేయడం జరిగింది సార్. ఇప్పుడు మన గ్రామ సభలో కూడా కొన్ని సమస్యల పైన ఇప్పుడు గ్రామ పంచాయతీ నుండి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్ళాం సార్. కాబట్టి అది కనుక సర్పంచ్ నుండి కనుక మాకు బాధ్యతలు ఒప్పచెప్పే కనుక మా గురిజాల ప్రజలు కనుక నన్ను వాళ్ళ దయ వల్ల నాకు కనుక అందరికీ నేను వాటికి తోటి మహిళ కాకుండా వాళ్ళ ఇంటి ఒక ఆడపడుచులా నేను వెళ్తా సార్. కాబట్టి వాళ్ళు కనుక నాకు ఆ గౌరవం కనుక దక్కించినట్లయితే ఎనీ టైం చేస్తా సార్. ఇంకా నాకేంటంటే సొంత డబ్బులు పెట్టుకొని కూడా చేయాలని ఉంటుంది సార్. టైం మీద డబ్బులు అందకుండా కూడా నా ఓన్ డబ్బులు లక్షలలో ఖర్చు పెట్టాను సార్. దాదాపు ఒక 50-60 లక్షల పైన ఖర్చు పెట్టారు సార్. అవునా? 50-60 లక్షల పైన ఖర్చు పెట్టారు సార్. సొంత డబ్బులు సార్. ఈ ఎలక్షన్లకు కానీ విలేజ్ లో స్వచ్ఛ భారత్ చేయడం కానీ, మేము ఇట్లా ఒక కమిటీ ఏర్పాటు చేయడం కానీ, డ్వాక్రా గ్రూప్ నుండి నిల్చున్నప్పుడు కూడా కట్టని వాళ్ళ కట్టి కూడా సంఘాన్ని నిలబెట్టాను సార్. కాబట్టి నాకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సార్. నేను ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటా, మాకు ఎక్కడున్నా కూడా గురిజాలంటే చాలా నమ్మకం సార్. దీన్ని చాలా తీర్చిదిద్దాలని చాలా ప్రయత్నాలు చేస్తా సార్. రైట్ రైట్. ఒక ఉద్యమకారిణిగా ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీతో ఉన్నారా? సంతృప్తి ఉందా మీకు? ఉద్యమం చేసి తెలంగాణ తెప్పించడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే తెలంగాణ మేము ఉద్యమంలో తెలంగాణ రావడంలో కూడా మేము కూడా కొంత పాత్ర వహించాము కాబట్టి మా శ్రమ కూడా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది సార్. మాకు సంతోషపడుతున్నాం సార్. పదవి రాకపోయినా కూడా సంతోషంగా ఉంది సార్. రైట్. ఇంకేమైనా ఉందా మేడం చెప్పుకునేది? ముగించేసాను సార్. ఇంకేమన్నా అంటే ఇప్పుడు ఇక్కడ నుండి కొంత స్కూల్ పిల్లలను కూడా ఎవరన్నా ముందు ఫ్యూచర్లో చదవలేని పిల్లలు ఉన్నా కూడా కనీసం ఒక 10 మెంబర్స్ అయినా చదివియాలనే కోరిక ఉంది సార్ మాకు. అవునా? ప్రైవేట్ స్కూల్లో పెట్టి కూడా ఇప్పుడు మా పిల్లలు 2 US లో ఉన్నారు సార్. స్టడీ చేస్తున్నారు. వాళ్ళు రికవరీ అయినట్లయితే వాళ్ళకి మంచి జాబ్ వచ్చినట్లయితే నేను నా ఓన్ డబ్బులు పెట్టుకొని కనీసం, ఎందుకంటే సార్ ఒక 10 మంది పిల్లల్ని మనం డెవలప్ చేసినా కూడా ఒక 10 కుటుంబాలు కాదు, వాళ్ళు 100 మంది డెవలప్ చేస్తారు సార్. అన్నిటికంటే విద్య విలువైంది సార్. ఒక మనిషికి విద్య ఉన్నట్లయితే ఎలలేని ఆస్తులు, లెక్కగట్టలేని ఆస్తులు విద్య సార్. ఆ విద్య రూపకంగా వాళ్ళను కొంచెం మనము మంచి సరైన విద్య వాళ్ళకు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద పిల్లలను చదివించినట్లయితే వాళ్ళు డెవలప్ అయినట్టంటే ఇంకా కొన్ని కుటుంబాలు డెవలప్ చేస్తారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనే ఆశ చాలా ఉంది సార్. అది కంపల్సరీ. మేము రాజకీయ పరంగా కాకపోయినా కూడా మాకు ఎలాంటి పదవి ఒకవేళ రాకపోయినా కూడా వస్తుందని ఆశిస్తున్నా సార్. రాకపోయినా కూడా నా కోరికలు చాలా నిలబెట్టుకుంటా సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్. పిల్లల్ని చదివేయడానికి మేము సిద్ధం సార్. ఓకే. మీ సొంత డబ్బులతోనే? సొంత డబ్బులతోటే సార్. ఎప్పుడు 10th వరకు? 10th వరకు చదివిస్తాం సార్. అంటే ఓన్లీ మీ విలేజ్ పిల్లలనేనా, వేరే విలేజ్ పిల్లలు సార్? మా విలేజ్ పిల్లలు సార్. ఫస్ట్ మా విలేజ్ డెవలప్ కావాలి సార్. ఇక్కడ చాలా పేద కుటుంబాలు ఉన్నాయి సార్. విలేజ్ గవర్నమెంట్ స్కూల్ లేదా మేడం? గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్. గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము ఒకసారి 10th పిల్లలకు బుక్స్ లేవని మమ్మల్ని అక్కడ గుడిపూరి రామచంద్రరావు గారు మాకు ప్రిన్సిపాల్ ఉండే సార్, మెసేజ్ పెట్టింది సార్. మేము వెళ్ళి ఒక 20 టెస్ట్ పేపర్లు కూడా వాళ్ళకి కొనియడం జరిగింది సార్. మేము కూడా అక్కడ పిల్లలకు బతుకమ్మ ఆడడం జరుగుతుంది సార్. ముగ్గుల పోటీ పెడతాం సార్. మళ్ళీ మహిళా మనకు మదర్స్ డే ఇలాంటివి, మహిళా దినోత్సవం
మహిళా దినోత్సవం కూడా పిల్లలతోటి పెట్టించి వాళ్ళకు గిఫ్ట్ కూడా పంపిణీ చేయడం జరిగింది సార్. అప్పుడు కూడా ఒక 50,000 దాకా ఖర్చు పెట్టుకున్నాం సార్. ఆ స్కూల్లో ప్రోగ్రామ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలు అభివృద్ధి పథకంలో వెళ్తారు, వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతాయి సార్. వాళ్ళు తెలియకల్లా వాళ్ళైతే ఒక స్టూడెంట్ తెలివి బాగా పెంచుకొని తను ఒక పెద్ద ఉన్నత స్థానంలో జాబ్ చేసిన తన కుటుంబం కాదు సార్, ఊరు డెవలప్ అవుతుంది. ఊరుకు ఏదో ఒక రోజు ఒక విధంగా కూడా తను హెల్ప్ చేస్తారు సార్. ఉన్న ఊరుకు కన్న తల్లికి ఎప్పుడు చదువుకున్న వాళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తారు సార్. కాబట్టి అలాంటి యూత్ని తయారు చేయాలనే ఒక ఆలోచన ఉంది సార్. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.